పబ్లిక్ అందరికీ శనార్థులు. నేను మీ లచ్చక్కను. బరాబర్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్ చూసుకొని ఆటంక వార్తలకు పోదాం. బీసీల వాటా బీసీలకే అమలు చేస్తారంట లోకల్ ఎన్నికలల్లా. ఫోన్ ట్యాపింగ్ చేసిందెవరు? మా మీద బురద తల్లితే ఒప్పుకోం. బీసీ కులగణన చేసే కదా మొన్న బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు, కానీ వాళ్ళు రాజకీయంగా తక్కువ లబ్ధి పొందుతున్నారు అన్నారు. కానీ వాళ్ళ వాట వాళ్ళకు దక్కాల్సిందే అని బీసీ కులగణన సర్వే చేసింది సర్కారు. సరే సర్వే చేసిరు, కానీ మరి దాన్ని అమలు చేస్తున్నారా అనే కదా మీకు డౌటు. అందుకోసమే ఈ వీడియో మీరు చూసేరి. మొన్న కులగణన సర్వే చేసింది కదా రేవంత్ సర్కారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఫిబ్రవరి 4, 2024 కులగణన సర్వే గైన్ గురించి ముందుగా ముఖ్యమంత్రి సార్ మాట్లాడుతున్నాడు. ఇనూరు రూపారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిబ్రవరి 4, 2024 మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 1 సంవత్సర కాలం పూర్తి చేసుకునే లోపల 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న బీసీ కులగణన సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలబడి ఫిబ్రవరి 4 తారీఖును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3,55,00,000 ప్రజల యొక్క వివరాలు సేకరించి వివిధ సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని, కులాలను గుర్తించి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, దిస్ ఈజ్ కాల్డ్ సిపెక్. ఈ సర్వేని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో క్యాబినెట్లో 2 చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది. గదన్నట్టు 100 ఏళ్ల కళ సంవత్సరంలో తీరిపోయింది అన్నట్టు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 100 ఏళ్ల కళ నెరవేర్చిరట. 3,55,00,000 మంది వివరాలన్నీ సేకరించి కులగణన సర్వే చేసి ఇక బీసీలకు రిజర్వేషన్, బీసీల వాటా ఎంతో వాళ్ళకి ఇద్దామనే ప్లాన్. అందుకోసం అని చెప్పేసి ఖర్గే ఇంటికి పోయిర్రు ముఖ్యమంత్రి సార్, అట్లనే టీపీసీసీ మహేష్ కుమార్ సారు. ఇక పోయి సార్కి అంతా వివరించి విధి విధానాలు మొత్తం ఎట్లా ఏందనేది ఎన్నికల ముందు హామీలు ఇత్తిమి, వాగ్దానం చేతి మరి నెరవేర్చొద్దా. అందుకని శాస్త్రీయబద్ధంగా మొత్తం తెలంగాణలో ఎంత బీసీ ఉన్నారని చెప్పేసి సర్వే చేయించడం. ఇంత లెక్క వచ్చింది, ఇట్లా వేద్దామని చెప్పేసి అంతా చర్చించి రాట. ఇక వచ్చే సర్పంచ్, వార్డు మెంబరు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో అంతా బీసీలే ఎక్కువ శాతం ఉండబోతున్నారు అన్నట్టు. అట్లనే కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి కేంద్రం కూడా ఓకే అనేటట్టు చూడురి సార్లు అని కోరుకుంటున్నారు బీసీ పబ్లిక్, అట్నే తెలంగాణ పబ్లిక్. ఖర్గే గారి నివాసంలో ఖర్గే గారితో అదేవిధంగా మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారితో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి కుల సర్వే విధి విధానాలు, ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒక అంశమైనటువంటి 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉపాధిలోనూ తీసుకొచ్చిన 2 చట్టాల గురించి, కుల సర్వే శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి తీరు తెనుల గురించి వారికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మేము, మాతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది. కుల సర్వే శాస్త్రీయబద్ధంగా దాదాపు 1,00,000 మంది ఎమ్యూరేటర్స్ ఏ విధంగా చేసినారో వారికి విపులంగా వివరించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు మేమందరం ఇచ్చినటువంటి సమాచారాన్ని, మా వినతుల్ని మాన్య ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు విన్నారు. అని వాజీవే ఇటువంటి మంచి పనులు చేస్తున్నప్పుడు తారీఫ్ చేయాల్సిందే సర్కారును. ఎందుకంటే బీసీలు ఎంతసేపు ఉన్నా ఓట్లేసే కానేనా, ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావద్దా, వాళ్ళు కూడా చిన్న చిన్న పదవులు ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని అనవచ్చిరు ముచ్చటరికైన పబ్లిక్. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే మీ ఫోన్ ట్యాపింగ్ చేసిరని 2 పార్టీల నడుమ గట్టిగానే లడాయి అయితే నడుస్తుందలా. అరే ఎంక్వైరీ కూడా నడుస్తుంది కదా, 2 పార్టీల వాళ్ళు కేసులు కూడా పెట్టుకునే. మళ్ళేంది పంచాయతీ అంటారా? అగో గీసారి చెప్తుండు ఇనూరు రూపారి. ఈ
ఫోన్ ట్యాపింగ్ ముచ్చటనైతే ఉడతలేదు పోండ్రి. ఈ మీరే ఫోన్ ట్యాపింగ్ చేసిరా అని చెప్పేసి కేటీఆర్ను అట్లనే కొంతమందిని ఎంక్వైరీలు స్టార్ట్ చేసిరు కదా. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిరు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేసిరు, అందరి ఫోన్లు ట్యాప్ చేసి అలా సీక్రెట్లు అన్నీ అని చెప్పేసి కాంగ్రెస్ సర్కోలు ఊకే మాట్లాడుతున్నారు కదా. అవో గదినికి బీఆర్ఎస్ పార్టీలు కూడా మేం కాదు చేసేది మీరే అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతిచర్యకు పూనుకున్నారు అనుకోరాదుర్రి. దాని మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కొంతమంది మీద కేసులు పెడితే అటు వాళ్ళ మీద వీళ్ళు పెట్టిరు, వీళ్ళ మీద వాళ్ళు పెట్టిరు. మొత్తం మీద అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి ఇలా ప్రభుత్వం ఇప్పుడు ఆ శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడో ఇనూరి. నేను ఒక మాట అంటున్నా, టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, సినీ తారలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, ఆఖరికి జడ్జీలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి తమ సొంతింటి వారిని కూడా వదిలిపెట్టలేని బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ మంటల మీ మాట కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అనేది జరిగింది అనేటువంటి మాట అంటుంటే ఇక మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పని అంటున్నా. మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పంటున్నా. సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేది అంటున్నా. మీరా మీ మకిలి మాకు కంటించేది అంటున్నా. ఈరోజు బురద మీకంటింది, ఆ బురదను మాకంటించే ప్రయత్నం చేస్తుండ్రు. మేము ఎన్నటికీ కూడా ట్యాపింగ్లో పోయేది లేదు. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల దిగజారిపోయి కింద పడ్డటువంటి మీ నైజాన్ని కూడా చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఈరోజు మీ దొంగ బుద్ధులు మాకు అసలే లేవు, మాకు అసలే అక్కర్లేదన్న మాట ఈ సందర్భం చెప్తూ, మాకు అగత్యం పట్టలేదు, టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా అంటే, మేము ఎక్కడైనా పిల్ల మొగల ముచ్చట్లున్నా, హీరోయిన్ల ముచ్చట్లున్నా, ఆఖరికి జడ్జిల ముచ్చట్లున్నా కూడా మా ఏదంటే దానికే సై. కానీ విన్నది మీరు మావిన ఉత్తగా బురద తలితే మేమే అడుగుకుంటాం. లేనిపోని బురద మా సర్కారు మీద చల్లకూరి మాకు అవసరం కూడా లేదు, మాకు ఆ పని కూడా లేదు, అంత నీచమైన మేము పని చేయమని చెప్పేసి ఆది శ్రీనివాస్ సార్ అయితే గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. ఇక చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఇంకెంత దూరం పోతుందో. కానీ మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే మీరని, మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే మీరని ఒకరికొకరు అయితే గట్టిగానే పంచాయతీ పెట్టుకుంటున్నారు. పోన్రీ ఒదికి కోట్ల కేసులు నడుతున్నాయి, ఎంక్వైరీలు నడుతున్నాయి. ఇక వీళ్ళే జడ్జిలు అయిపోయి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఇంకొంతమంది అనుకున్నటువంటి మాట. మరి సర్కారు మీదే ఉండే ఒకవేళ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకుంటలేరని ఇంకోలి మాట. ఇక చూడాలి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఏమో పో. ఓ పారి మా సీనిగాని పిలుద్దాం పారి. సినిమాను కథ నచ్చి చూసే వాళ్ళు కొందరు ఉంటారు, లేదంటే హీరోయిన్ తర్వాత హీరో లేకపోతే డైరెక్టర్ లేకపోతే మ్యూజిక్ నచ్చి సినిమా చూసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకొంతమంది ట్రైలర్ చూసి ట్రైలర్ బాగుంది అనుకుంటే సినిమా చూసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకొంతమంది ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే రివ్యూని చూసి సినిమా చూసే వాళ్ళు చాలామంది తయారయ్యారు. సో నిజం చెప్తున్నా భయ్య, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. సినిమా చూసిన కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మీ ముంగటికి వచ్చిన. సో ఇప్పుడు మనకు అందరికీ తెలుసు హరిహర వీరమల్లు, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకైతే వచ్చేసింది. 250 కోట్ల బడ్జెట్తోని కృష్ణ గారు డైరెక్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఎంఎం కీరవాణి గారు, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. దీని కథ ఏంటంటే ఔరంగజేబు కోహినూర్ డైమండ్ అక్కడ ఉన్నది కాబట్టి మన తెలంగాణకు తీసుకురావడానికి హరిహర వీరమల్లు అనే ఒక ధైర్యవంతుడు, ఒక సాహసవంతుడు తన ధర్మాన్ని కాపాడుకుంటూ ఢిల్లీ వెళ్ళి కోహినూర్ డైమండ్ను తీసుకురావడానికి ఆ డైమండ్ ఎట్లా వెళ్తాడు అనే ఈ కథ మొత్తం ఈ సారాంశంగా ఈ సినిమా తెరకెక్కినటువంటి చిత్రం. అయితే సినిమా నేను నిన్న సంధ్య థియేటర్ నిన్న నైట్ ప్రీమియర్ షో అయితే చూసిన. జనాలు అయితే చాలామంది వచ్చారు, ఎందుకంటే సంధ్య థియేటర్లో ఇంత ముందుకు పుష్ప 2 తొక్కిసలాట అయింది కాబట్టి పోలీసులు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసిరు. ఎక్కడ కూడా ఏం జరగకుండా, ఎక్కడ ఎటువంటి తొక్కిసలాట కావచ్చు ఇంకేం జరగకుండా, ఫ్యాన్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సినిమాని అయితే అందరూ ప్రశాంతంగా చూసి ప్రశాంతంగా బయటకు వచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అన్నట్టు అనిపించింది. అక్కడ ఎలివేషన్స్ కావచ్చు, సినిమా కావచ్చు, స్టోరీ కావచ్చు. ఇక మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు, దంచి కొట్టిండు కీరవాణి. ఇంకా చారిత్రాత్మక సినిమాల కంటే కీరవాణి మించిన మ్యూజిక్ డైరెక్టర్ అయితే లేడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యూజిక్ అంతా గూస్ బంప్స్,
పవన్ కళ్యాణ్ తెర మీద చూస్తేనే ఒక గూస్ బాంబ్స్. ఇక దానికి తోడు కిరవాణి మ్యూజిక్ తోడైంది కాబట్టి ఇంకా ఆ సినిమాని అయితే ఇట్లా హైప్ వచ్చింది అనుకోవాలి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ పాత్ర కొంచెం తక్కువ ఉన్నా కూడా హీరోయిన్ అయితే బాగానే అలరించింది, బాగానే మెప్పించింది, బాగానే సూపర్ యాక్టింగ్. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పనవసరం లేదు. ఇక్కడ మన ధర్మాన్ని కాపాడుతూ, మన ప్రజల్ని కాపాడుతూ, మన ప్రజలకు రక్షణగా ఉంటూ ఒక్కడు ఎట్లా ఏం చేస్తున్నాడు, అటు వీళ్ళపైన నైజాం ఈ సర్కారు పైన ఎట్లా కొట్లాడుతున్నాడు, మన దేవుళ్ళని కావచ్చు, మన ధర్మాన్ని కావచ్చు ఎట్లా సంరక్షిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ సారాంశం. ఫస్ట్ హాఫ్ అయితే అసలు బోర్ కొట్టకుండా అస్సలు అప్పుడే అయిపోయిందా అన్నట్టున్నది. ఇక కొల్లగొట్టినాద్రో సాంగ్ అయితే అసలు బీభత్సం. ఇక సినిమా థియేటర్లో మొత్తం కూర్చున్న ఫ్యాన్స్ అంతా లేచి ఎగురుతున్నారు, అంత సూపర్గా ఉన్నది సాంగ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కడో చిన్న ల్యాగ్ అనిపించినట్టు అయితే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్గా ఎడిటింగ్ జరగలే. ఆ గ్రాఫిక్స్ అని చెప్పేసి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు అక్కడక్కడ కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని విషయాలలో ఇంత అవసరం లేదు ఈ సీన్కి అన్నట్టు అనిపించింది. ఇంకొంచెం దానికంటే మెరుగ్గా తీసుంటే బాగుంటుంది అని కొన్ని సీన్ అట్లయితే అనిపించింది. ఇక ఎందుకంటే ఆ కొండల దగ్గర కావచ్చు, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నాడని కావచ్చు, అక్కడ వర్షం కావచ్చు, ఇట్లా కొన్ని సెంటిమెంటల్గా కొన్ని ఒక్కొక్కసారి ఇట్లా సినిమా ఒక్కొక్కసారి ఎమోషనల్గా అవుతుంది, ఇంకొకసారి ఇట్లా గూస్ బాంబ్స్ వస్తాయి. సీన్ టు సీన్. అయితే ఇక్కడ చాలామంది ఇంకోటి మాట్లాడుకుంటుంది ఏంటంటే అప్పటి నిజాం రాజులు ముస్లిం కాబట్టి ఇది మన హిందూ ధర్మం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ చారిత్రాత్మక సినిమా ఇది. ఆంధ్ర డిప్యూటీ సీఎం అయి కూడా తెలంగాణ చారిత్రాత్మక సినిమా. ఇక్కడ గొల్లకొండలో ఉండేటువంటి ఈ కోహినూరు వజ్రాన్ని వాళ్ళు తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయినప్పుడు ఇది తెలంగాణ సొత్తు, ఇది మన ప్రాంత సొత్తు అని చెప్పేసి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని చాటేటువంటి సినిమా ఇది. సో పవన్ కళ్యాణ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసిండు, చాలా హార్డ్ వర్క్ చేసిండు. ఆయనకున్న బిజీ షెడ్యూల్, ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుంది అతని సినిమా రాక. 5 సంవత్సరాల నుండి కూడా ఆ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి 5 సంవత్సరాల తర్వాత ఒకేసారి థియేటర్లో ఫేస్ అవుపడేసరికి ఇక ఫ్యాన్స్కి అయితే మామూలుగా కాదు, బీభత్సం సృష్టించారు అని చెప్పుకోవచ్చు. సో సినిమాను అయితే మొత్తంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆడాడ రివ్యూలు ఇస్తున్నారు, అట్లుంది అని చెప్పేసి నేనేమంటున్నానంటే సినిమా లెక్క చూద్దాం. సినిమాను వ్యక్తిత్వానికి అంటగట్టి చూడడం అనేది కరెక్ట్ కాదంట నేను. ఎందుకంటే సినిమా అదొక చరిత్రాత్మక సినిమా. ఆ క్యారెక్టర్ తగినట్టు క్యారెక్టర్లు ఎట్లా ఉండాలనో అట్లా ఉంటారు హీరో అనేవాళ్ళు. దాన్ని మనం ఇంకా వేరే ఉద్దేశంతో చూడడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేను ఎందుకంటున్నా అంటే ఆయన ఒక ఆంధ్ర డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు కూడా. ఇట్లా తీస్తారా అంటే అట్నే ఉంటుంది. కథలో ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ను పండిస్తేనే ఆ కథకు హీరోగా ఆ ఎలివేషన్ అనేది వస్తుంది. కాబట్టి అట్లనే ఉంటాయి కొన్ని సీన్స్ కొన్ని సందర్భాలలో. ఇది పార్ట్ 1 మాత్రమే. హీరో బయలుదేరుతాడు, ఎవరిని వాళ్ళ గురువులు అక్కడ బంధింపబడతారు. ఆ గురువులను తిరిగి దక్కించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నిజాం రాజు, మాకు ఈ తెలంగాణలో ఉన్న నిజాం రాజు, ఢిల్లీలో ఉన్న నిజాం రాజు దగ్గర కోహినూరు ఉంటుంది, దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ అప్పుడైతే మీకు గురు దక్షిణగా మీ గురువుల్ని రిలీజ్ చేస్తా అని చెప్పినందుకు హీరో గారు చాలా సెంటిమెంట్తో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సునీల్ కావచ్చు, తర్వాత తనిఖీల బర్ని కావచ్చు, వీళ్ళంతా కూడా మంచిగా పండించారు క్యారెక్టర్లు. మా క్యారెక్టర్కి హైప్ తీసుకొచ్చినారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోతున్నా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నా కూడా మనిషికి కనీస సదుపాయాలు కూడా అంత లేవు. పోన్రి ఇక్కడ గర్భిణీ స్త్రీని ఎట్లెత్తుకొత్తురు చూడురి, వాగుదాడుతున్నారు నీళ్ళకి వెళ్ళి, డోలి కట్టి ఇంకా ఇన్ని హెలికాప్టర్లు తర్వాత పెద్ద విమానాలు మన దేశంలో తిరుగుతున్నా కూడా సగటు మనిషికి అయితే కనీసం రోడ్డు లేని పరిస్థితి, ఒక వెహికల్ లేని పరిస్థితి. ఇప్పటికీ డోలి కట్టి మనుషులు శత్రులు పెట్టుకొని ఎట్లా ఎత్తుకొస్తున్నారు చూడురి, గోసాఫ్ చూడురి.
ఇది కిన్నెరసాని వాగు. అల్లిగూడెం నుంచి నరసాపురం పోవాలంటే దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు. ఈ వాగు దాటితే కానీ అవతలొడ్డుకు చేరలేము. ఇక నెత్తిల చెత్తిలు పట్టుకొని డోలి కట్టుకొని ఇక గర్భిణీ స్త్రీ నడిపిస్తే వీలు లేదా, ఎట్లనే చేసి దాఖలకు ఎత్తుకపోవాలన్నా నాకు ఎట్లెత్తుకపోతున్నారు చూడు. కిన్నెరసాని వాగు ఎట్లా దాటుకుంటూ పోతున్నారు. లీడర్లకేమో ఓట్లు వచ్చినప్పుడే జనాలు గుర్తుకొస్తారు, ఓట్లు ఎక్కి గద్దెనెక్కినాక జనాలు గుర్తురారు. జనాల తిప్పలు ఎవరు తీర్చాలి మరి. అయ్యా అధికారులు చూడుర్రి, బంగారు తెలంగాణ ఎంత మురిసిపోతుందో. గుమ్మడి కృష్ణవేణి అనే ప్రెగ్నెంట్ లేడీ, 28 వీక్స్ ప్రెగ్నెంట్ లేడీ. సో ఆమె పోచాపూర్ విలేజ్ ఒడిశాల కింద వచ్చే గ్రామంలో ప్రీమ్యాచ్యూర్ లేబర్ పెయిన్స్ రావడం వల్ల సో ఆమెను విలేజ్ నుండి షిఫ్ట్ చేయడం జరిగింది. మార్గం మధ్యలో ఒక వాగు ప్రవహిస్తుంటే ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ మా సిబ్బందికి తెలియజేయడం వల్ల మా సిబ్బంది సూపర్వైజర్ మరియు హెల్త్ అసిస్టెంట్ మరియు ఒక ఆశ సో ఆ ప్రిమాచ్యూర్ ఎవరైతే ప్రిమాచ్యూర్ లేబర్ పెయిన్స్ వచ్చాయో ఆ స్త్రీ కూడా మా సిబ్బందియే. సో ఆమెకు లేబర్ పెయిన్స్ రావడం వల్ల ఆ వాగు నుండి ఆ వాగులో వెహికల్ వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఆమెను చేతుల మీద తీసుకొని రావడం జరిగింది. ఎంతగానో ఏమైనా ఆగుతాం, ఇప్పటికీ ఆడ తాగితివి. ఇంకెప్పుడు ఊళ్ళే సర్పంచాన్ని పిలిపించుకుంటట్లేదా? ఏమన్నా పని ఆపత్తే అయ్యా ఏమన్నా పెద్ద మనిషి దగ్గర పోయి తీరుతున్నామంటే ఊళ్ళే సర్పంచ్ లేకుండా ఈ సర్కారు ఇప్పట్లో ఎన్నికలు పెడతట్లేదు. కానీ ఇక మనకు మనమే నిర్ణయించుకుందాం అనుకున్నారేమో. ఈ మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఏలుగడ్డ ఊరోళ్ళు ఓట్లు వచ్చేటప్పుడు వస్తాయి ఎన్నుకుంటాం. కానీ ముందుగాల ఆ సర్కారులతో మనకేం పని, మనకు నచ్చిన నాయకుని నిలబెట్టుకుందామని చెప్పేసి ఊరోళ్ళంతా ఒక దగ్గర కూడి నర్ర కనకైన సర్పంచ్ లెక్క, రాజ్ కుమార్ను ఉప సర్పంచ్ లెక్క ఇక ఇద్దరు కలిపి ఓ దండ తెచ్చేసి చెరోకే కోపించి ఇక మీరు సర్పంచి మీరు ఉప సర్పంచి మేము ఊరంతా ఎన్నుకున్నాం ఏకగ్రీవంగా, ఎలక్షన్లు ఎప్పుడన్నా రాని ఏమన్నా కానీ మాకు ఏ తిప్పలు ఉన్నా మీరే తీర్చాలి అని చెప్పేసి సర్పంచ్కి ఇద్దరికి కొయ్యి కోపించి జై సర్పంచ్ అని నినాదాలు చేసిరు. ఇక గుడికి కట్టుకుంటామంటే సొంత భూమిని కూడా ఇస్తామని చెప్పిండట సర్పంచ్ అప్పుడే. అయ్యా సర్కారు మీరు సర్పంచ్ ఎన్నికలు ఇక పెడతారో పెట్టరో కానీ ఊళ్ళెళ్ళనైతే ఎవరు సర్పంచ్ని వాళ్ళు ఎన్నుకుంటారు మరి. ఈ అక్క చూడురి పాపం కడుపు తిప్పల కోసం అని మస్కట్ పోతే మస్కట్ల ఒక తీరు కోసన ఇగో వీడియో తీసి వాళ్ళ అమ్మకు పంపింది. మొత్తం నాకు ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళు చెప్పే పనికి ముక్కుల నుంచి రక్తం వస్తుంది, బ్రీతింగ్ కరెక్ట్ ఆడతలేరు, కనీసం తిండి కూడా పెడతలేరు. ఈ మస్కట్ పాడుగా నూకే నన్ను మళ్ళీ మన ఊరికి కొత్తగూడెం అశ్వరావుపేటకు తీసుకుపోరు అని చెప్పేసి అటు ముఖ్యమంత్రిని అటు ఎమ్మెల్యేలను ఇగో వాళ్ళ అమ్మకి ఇట్లా వీడియో ద్వారా తీసి పంపింది. నాకు జాండీస్ ఒక్కటే కాదు, ఇక్కడికి వచ్చే ముందు నాకు జస్ట్ జాండీస్ ఉన్నాయని తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫీవర్ రావడం, పట్టించుకోకపోవడం అదంతా జరిగిన తర్వాత నాకు ఒక 2 days బ్యాక్ ముక్కులో నుంచి రక్తం కూడా కారింది. నేను ఆ విషయం వీళ్ళకి కూడా చెప్పాను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళకి నేను చెప్తున్నాను. వీళ్ళైతే నన్ను పట్టించుకోవట్లేదు. నాకు ఆయాసం కింద ఉంది, నాకు బ్రీతింగ్ అందట్లేదు అన్న టైంలో కూడా వీళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఒక్కొక్కసారి నాకు బ్రీతింగ్ అందదు, ఎందుకంటే 3 స్టేర్లు కాబట్టి నేను పైకి కిందకి తిరుగుతూ ఉండాలి. దానివల్ల నాకు హార్ట్లో పెయిన్ కింద వచ్చి ఒక్కోసారి బ్రీతింగ్ అందుకే నేను చాలా సఫర్ అవుతున్నాను. అది అట్లా ఉంటే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళైతే నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు. ఆ ఏజెంట్ని అయితే వదిలిపెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమె వల్ల నా లైఫ్ మొత్తం సఫర్ అయిపోయింది. అసలు ఎన్నో మాటలు చెప్పింది. నా లైఫ్నే కాదు అందరి లైఫ్ని అట్లానే చేస్తుంది. మరి ఆమెని గట్టిగా ఖండించాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈమెయిల్ మరి అంత దూరం ఎవరు పంపించారంటే ఏజెంట్ అనే ఒక కావ్య చేతిలో మోసపోయి అంత దూరం పోయిందంట. అసలు నన్ను ఇక్కడ మనిషి లెక్క కూడా చూస్తలేరు, ఇక్కడ నేను అసలు బతకలేకపోతున్నా, తిండి పెడతలేరు, 3 ఫ్లోర్లు కిందికి మీదికి తిరిగేసరికి నాకు బ్రీతింగ్ ఆడతలేదు, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఈ వీడియో ఏడ్చుకుంటూ చెప్పబట్టే వీడియో చూస్తుంటేనైతే కండల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. పోరి కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు దేశం పోయి చిన్న తిప్పల పడుతుంది అక్కను పాపం. జర చూడురి అధికారులు, అయ్యా ప్రభుత్వం అక్క గోసను అర్థం చేసుకొని అక్కని ఎట్లనన్నా చేసి వాళ్ళ సొంతూరులో ఇడిచిపెట్టాల్సిందని చెప్పేసి కింద కామెంట్లలో కూడా జనాలు రాసుకొస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడదాం. ఏం పేరానా? మహేష్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ మియాపూర్లో ఉంటాను. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏముందన్నా అంత అప్పట్లో కేసీఆర్ పరిపాలన లేదు.
కేసీఆర్ మంచిగా ఉందా రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? కేసీఆర్దే బాగుంది. ఎందుకన్నా మంచిగా రుణమాఫీ చేస్తుండు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఇందిరా మిల్లు, రేషన్ బియ్యం, సన్న బియ్యం, ఏదన్నా ఆడోళ్ళకి ఉచిత బస్సు, ఇన్ని పథకాలు పెడుతున్నాక కూడా ఇంకెందుకు బాగా అంటారు? ఏముందన్న, నిరుద్యోగులకు అసలు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఏమి ఇచ్చిండు? 50,000 ఉద్యోగాలు. కేసీఆర్ చేసిన ఉద్యోగాలే మళ్ళీ రిపీట్ చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు కదా. ఇవ్వలేదుగా ఇంకా. ఆ. నిరుద్యోగ భృతి అని అది కూడా రావట్లేదు. దళిత బంధు మాకు శాంక్షన్ అయింది ఆల్రెడీ. అమౌంట్ కూడా అకౌంట్స్ కూడా ఓపెన్ చేసినాం, అయినా ఆ అమౌంట్ కూడా రాలేదు. అదే కేసీఆర్ గెలిస్తే వస్తుండే కదా. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుంది రాష్ట్రంలో? చాలా ఘోరంగా ఉంది. ఎంత చదువుకున్నాను మీరు? నా డిగ్రీ అయిపోయింది అన్న, డిగ్రీ పీజీ కంప్లీట్. ఏం చేస్తున్నారు? ఎంఏ పొలిటికల్ సైన్స్. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రజెంట్గా స్కూల్లో చేస్తున్నాను. ప్రైవేట్ టీచర్. ఓకే. ఎందుకు గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్లు పడ్డాయి, ఏం పెట్టుకోలేదా? లేదన్న, రాలేదు. ఏం చెప్తారు నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తారు? జాబ్ క్యాలెండర్ వెంబడే రిలీజ్ చేయాలి, ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. మనకి విద్యాశాఖ మంత్రి లేరు కదా. అవునన్న. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందన్న. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. అప్పుడున్న కేసీఆర్ బాగుంది. ఇప్పుడు కేసీఆర్ గారికిను రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే ఆ పాలనలో అప్పులు చేసిండు, అప్పులు చేసి రాష్ట్రాన్ని కుదేలు చేసిండు. అదే అప్పులు లేకుండా ఉన్నట్టయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడి ఉండేది. ఇప్పటికీ నిలబడుతుంది. వాస్తవానికి ఏంటంటే ఎవరికి లబ్ధి పొందుతనేది లోతుగా డెత్ పోయి ఆలోచించాలా. ఇప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ అప్పులు చేసింది 4,50,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి 18 నెలలనే 2 లక్షల కోట్లు అప్పు చేసిరు అంటారు. ఆ అప్పు తీసుకొచ్చిన బ్యాంకుకి వడ్డీ కట్టుడే సరిపోతుంది కదా. దాంతో ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిండు ఓకే, కానీ దానికి అప్పు కట్టుడే సరిపోతుంది. కొన్ని వేల కోట్లు నెలకి కట్టాల్సి వస్తుంది. 6,500 కోట్లు అప్పు కట్టాల్సి వస్తుంది, మిత్తిలకే వడ్డీలకే. మళ్ళీ మిగతా ఈ స్కీమ్లు పెట్టిండు. ఆ స్కీమ్లలో కూడా కొంత జాప్యం జరుగుతుంది, కానీ పర్వాలేదు. జాబ్ క్యాలెండర్ ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలి. బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు చేసి రోడ్ల మీద ఒక చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. అది కాదు వాళ్ళకి. మన గవర్నమెంట్ అంటే నేను కాంగ్రెస్ అనేది కాదు, టీఆర్ఎస్ అనేది కాదు, కానీ వాళ్ళకి ఉపాధి కల్పించాలా. ఇగో గివల్ల మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. మళ్ళీ రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా, మళ్ళీ రేపత్తా.